భరత్, నేను రైటర్ వైజయంతి మాట్లాడుతున్నాను. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నాను బాబు. నువ్వు బిజీగా ఉన్నావా? లేదు మేడం, చెప్పండి. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మా వారు పోయిన తర్వాత నేనే నవల రాయలేదు. మాయా క్రైమ్ కేసు వాచ్ చేసిన తర్వాత రాయాలన్న కోరిక కలిగింది. 50వ నవలకి ప్లాన్ చేస్తున్నాను. దానికి నీ పర్మిషన్ కావాలి. అలాగే కథలో కొన్ని విషయాలు మార్చాలనుకుంటున్నాను. ఏం మార్చబోతున్నారు? క్లైమాక్సే. కథ ప్రకారం శోభన తన వీడియో ఫుటేజ్ కోసం హీరోని సహాయం అడిగింది. తను కూడా ఆ ఫుటేజ్ కోసం గణేష్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. చెప్పు మాయా. నీ పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది. ఏం కావాలి నీకు? శోభనాన్ని మోసం చేసి నువ్వు అనిత నొక్కేబోయే డబ్బులు నాకు వాటా కావాలి. నీ ప్రేమ వల్ల పడేయడానికి అన్నో సుశీలని వీడియో తీసుంచా. ఇంతకు ముందు నువ్వు సుశీలతో తిరగడం అనితకి తెలుసు. ఏమైంది? నేనే చెప్పాను. ఎవరండి వాడు? తెలీదండి, కాల్ టాక్సీ డ్రైవర్. తనే నేను చెప్పిన అమ్మాయి. తనేమి చెయ్యదులేననుకోకో. నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ఎదురు చూస్తోంది. సుశీల వీడియో మ్యాటర్ గురించి తెలుసుందో తన్ని నేను చంపేస్తుంది. చెప్పనా? ఆగాగు. నువ్వు చెప్పినట్టుగానే 3 విషయాలు చేద్దాం మాయా. కానీ ఆ ఫుటేజ్ ఉంటేనే వసంత్ దగ్గర నుంచి డబ్బులు రాబట్టగలవు. దాన్ని ఉంచు, వస్తున్నా. ఏంటి మాయా ఏదన్నా ప్రాబ్లం చేస్తుందా? ఇకపైన తను మనకక్కర్లేదు. గణేష్ ఉన్నాడా? అడుగుతున్నాను కదా, గణేష్ ఉన్నాడా? నువ్వెందుకు ఎక్కడికి వచ్చావో తెలుసు. సుశీల వీడియో గణేష్ దగ్గర ఉంది. తను ఇక్కడ లేడు. బయలుదేరు. అప్పుడే హీరోకి తెలిసింది తన ప్రేయసిని కూడా గణేష్ అశ్లీలంగా వీడియో తీశాడని. వీడియో ఫుటేజ్ ఇచ్చే వెళ్తాను. నువ్వు చెప్తే వినవా? పో పో. ఎంతసేపు ఒంటరిగా కారులో వెయిట్ చేయడం, అందుకే వచ్చాను. వస్తే నీ ఇష్టాన్ని కాల్చేస్తావా? ఈ గన్ ఎక్కడిది నీకు? వస్తున్నప్పుడు దారిలో పడుంది. నేను షూట్ చేయకపోయింటే తను నిన్ను చంపేది. నిన్ను సేవ్ చేయడానికి నాకు వేరే దారి లేదు.